హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో సండే వీక్లీ టెస్ట్ అనేది 7:30 PM ఉంటుందండి. ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి. మన క్లాసెస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. మీరు నాకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఓన్గా ప్రిపేర్ అయ్యాను ఏంటి అనేది కూడా తదుపరి వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్లాసెస్ ప్లేలిస్టుల్లోకి వెళ్ళి చూడండి అండ్ కంటిన్యూషన్ కూడా చూసేయండి. ఈరోజు సాటర్డే సైకాలజీ క్లాస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సండే 7:30 PMకి ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది. ప్లేలిస్ట్ ఎలా చూడాలి, టెలిగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే నేను ఏ క్లాసులు ఎప్పటి వరకు చెప్పాను ఏంటి అనేది క్లియర్గా బిఫోర్ వీడియోలో తెలియజేశాను. ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అన్నీ క్లియర్ అవుతాయి. పాత క్లాసులు ఎలా చూడాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, టెలిగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలి అన్నీ కూడా అందులో చెప్పాను అనమాట. ప్రతిసారి కూడా మీరు మెసేజెస్ చేస్తున్నారు, నేను ప్రతిదానికి రిప్లై ఇవ్వలేనండి. నేను కూడా ఒక హోమ్ మేకర్ని, నాకు కూడా పిల్లలు ఉన్నారు. సో ఇంట్లో పనులన్నీ చేస్తూ మీకు హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి నాకు వచ్చింది ఏదో నేను వీడియోల రూపంలో తెలియజేస్తున్నాను అనమాట. సో రిప్లై ఇస్తూ కూర్చోవడం అనేది నాకు వీలు పడిన పని. అందుకని బిఫోర్ వీడియోలో అన్నీ కూడా క్లియర్గా చెప్తూ వీడియో చేసాను, అది చూసేయండి. ఓకేనా? అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు, అలాగే స్వభావం, లక్షణాలు, సోపానాలు అన్నిటినీ కూడా మనము ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ సైకాలజీ క్లాస్లో మనం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అలాగే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నుంచి శాస్త్రీయ నిబంధన నియమాలు ఉంటాయి. వాటిల్లో ఉద్దీపన, సామాన్యీకరణ, అలాగే ఉన్నత క్రమ నిబంధన, ఈ రెండింటికి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఖచ్చితంగా వాటి నుంచి టెట్లో బిట్ వస్తుంది, మనం తప్పు చేస్తాం. ఆ తప్పు చేయకుండా చాలా క్లారిటీగా ఆ శాస్త్రీయ నిబంధన నియమాలు 6 ఉంటాయి. ఆ 6 నియమాల్ని మనము వివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే నిబంధన రకాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. నిబంధన రకాలు 4 రకాలు ఉంటాయండి శాస్త్రీయ నిబంధనలో. సో ఆ 4 రకాలు ఏంటి, దేనికోసం వాడతారు అనేది కూడా తెలుసుకుందాం. మరి నిబంధన అంటే ఏంటి, అలాగే ఉద్దీపన అంటే ఏంటి, ప్రతి ఒక్క దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి మీకు ఇది ఉపయోగపడింది, ఖచ్చితంగా ఈసారి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం వస్తే తప్పు చేసే ప్రసక్తే లేదు అని మీకు అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. ఈయన రష్యా శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు అండి. ఈయన 1909లో ఈ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇతనికి 1904లో జంతువుల జీర్ణ వ్యవస్థ మీద చేసిన ప్రయోగాలకు గాను నోబెల్ బహుమతి అయితే వచ్చిందనమాట. మరి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఇలానే డైరెక్ట్ గా అడుగుతారా, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని అడుగుతారా అంటే అడగరు. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. సైకాలజీలో ఉండేది ఏంటంటే ఒకదానికి ఒక 10 పేర్లు ఉంటాయి అనమాట. సో ఆ 10 పేర్లు మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. వాడు ఏ పేరుతో అడుగుతాడో కూడా మనకు తెలియదు అనమాట. కాబట్టి ఆ పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి ఉన్న పేర్లు ఏంటి అంటే సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం అని అంటారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం అని అంటారనమాట. అలాగే ఎస్ టైప్ థియరీ అంటారు, ఉద్దీపన ప్రాధాన్య సిద్ధాంతం అంటారు, సాంకేతిక నిబంధన సిద్ధాంతం అంటారు, టైప్ 1 నిబంధన సిద్ధాంతం అంటారు, అలాగే నిబంధిత అభ్యసన సిద్ధాంతం అని కూడా మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి పేర్లు అనమాట. అయితే ఈ జంతు శరీర ధర్మ శాస్త్రం నుండి ఈ శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించింది ఎవరు అని మనకు అడిగారు అనుకోండి, మనం జేబీ వాట్సన్ అని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఈ వాట్సన్ అనే ఆయన ఏం చేశారు, మనుషులకు దీన్ని ఎలా ఆపాదించారంటే 11 నెలల ఆల్బర్ట్ అనే ఒక శిశువుకి తెల్ల ఎలుక, ఇనుప ఓచ ఆ రెండింటిని ఉపయోగించి ఈ నిబంధన సిద్ధాంతాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి ఆపాదించాడనమాట. ఓకేనా? మనకి జంతు శరీర ధర్మ శాస్త్ర పరంగా అయితే ఇవాన్ పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే నో డౌట్ ఇవాన్ పావ్లోవ్ అని పెట్టేస్తారు. అలా కాకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎవరు జంతు శరీర ధర్మ శాస్త్రం నుండి శాస్త్రీయ నిబంధనని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించారు అని ఒకవేళ మీకు అడిగినట్టయితే వాట్సన్ అని పెట్టండి. ఓకేనా? ఇప్పుడు మనము
పావ్లో గురించి తెలుసుకున్నాము. అలాగే పావ్లో రచనలు ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. మనం ఏం చేద్దామంటే సైకాలజీకి సంబంధించి రచించిన వాళ్ళు చేసిన రచనలు పుస్తకాలు అన్నీ కూడా ఒక దగ్గర సపరేట్ గా వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడైతే నేను పుస్తకాలు అయితే చెప్పట్లేదు. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే టర్మ్స్, ఆ పదాల యొక్క మీనింగ్ ఏంటో తెలిస్తేనే మనం దాన్ని ఆన్సర్ చేయగలం ఏదైనా సరే. ఇప్పుడు మనకి ముందుగా ఏం తెలియాలి, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే అందులో రెండు పేర్లు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఏంటది? నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన, ఇలా రకరకాలుగా మనకి ఉద్దీపన అనే పేరు వినిపిస్తుంది. మరి ఉద్దీపన అంటే మీనింగ్ ఏంటి? ఉద్దీపన అంటే జీవిలో ప్రవర్తనకు కారణమయ్యే ఒక కారకాన్ని మనం ఉద్దీపన అంటాం. ఇప్పుడు మనకి వేడి చేస్తే చెయ్యి కాలుతుంది, అగ్గిలో మనం చెయ్యి పెడితే చెయ్యి కాలుతుంది, మనము చెయ్యి వెనక్కి తీసుకోవడం అనేది మనకి ప్రతిస్పందన. మరి అక్కడ ఉద్దీపన ఏంటి? మనకి వేడి తగలడం అనే ఆ కారకాన్ని మనం చెయ్యి వెనక్కి తీసేది ప్రతిస్పందన. మన ప్రతిస్పందనకి మన ప్రవర్తనలో మార్పుకి కారణమైన ఆ వేడి మన దానికి తగలడాన్ని ఉద్దీపన అని అంటాం. క్లియర్ గా చెప్పాలంటే ఓకేనా. జీవిలో ప్రవర్తనకు కారణమయ్యే కారకాన్ని మనం ఉద్దీపన అని అంటాం. ఇది ఉద్దీపన అనే దాని మీద మనకి ఈ నిబంధన సిద్ధాంతం అంతా కూడా ఆధారపడి ఉందన్నమాట. మరి ప్రతిస్పందన అంటే మనందరికీ తెలుసు, ఉద్దీపన అంటే ఇప్పుడు చెప్పాను. మరి అందులో సహజ ఏంటి అసహజ ఏంటి అని చాలా మందికి డౌట్ వస్తుంది. సహజ ఉద్దీపన అంటే జీవులన్నింటిలోనూ దాదాపుగా ఒకే రకమైన ప్రవర్తనను సహజంగా తెప్పిస్తే సహజ ఉద్దీపన అండి. అలా కాకుండా దానికి ఆ ప్రవర్తన కాదు కానీ మనం తెప్పించాం, జీవులన్నిట్లో సహజంగా అది ఉండదు, అలాంటిది అసహజ ఉద్దీపన అన్నమాట. ఇప్పుడు సహజ ఉద్దీపన అంటే అసహజ ఉద్దీపన అంటే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆహారం చూడగానే లాలాజలం రావడం అనేది సహజం, ఎవరికైనా అది జరుగుతుంది, అది సహజ ఉద్దీపన. ఆహారం అనేది ఉద్దీపన, దానికి లాలాజలం ఊరడం అనేది సహజ ప్రతిస్పందన. సహజంగా వచ్చిన ఉద్దీపనకి సహజంగా ప్రతిస్పందిస్తాం. మరి అసహజ ఉద్దీపనకి ఏంటంటే బెల్ల కొట్టినప్పుడు కూడా లాలాజలం రావడం, ఇది అసహజ ఉద్దీపన అంటే అన్యాచురల్ స్టిమ్యులస్ అన్నమాట. ఓకేనా, సహజంగా లేదు అని. ఇప్పుడు సహజ ఉద్దీపనకి అసహజ ఉద్దీపనకి ఉన్న తేడా మీకు అర్థమైంది కదా. ఈ సహజ ఉద్దీపనకే చాలా పేర్లు ఉంటాయి. అవేంటి అంటే నిర్నిబంధిత ఉద్దీపన, అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటారు, లేదా న్యాచురల్ స్టిమ్యులస్ అంటారు. ఎన్ఎస్ అని, యూసిఎస్ అని, నిర్నిబంధిత ఉద్దీపన అన్న సహజ ఉద్దీపన అన్న కూడా ఒకటే. మనకి రకరకాలుగా మార్చి ఎగ్జామ్ లో అడుగుతాడు. వీటన్నిటికీ అర్థం ఒక్కటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సహజ ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, అన్కండిషనల్ స్టిమ్యులస్, న్యాచురల్ స్టిమ్యులస్ అంటే ఆహారం అని గుర్తుపెట్టుకోండి, మీకు మైండ్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇది సహజం అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు నిబంధన అనే ఒక వర్డ్ కూడా మనకి ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలోని నిబంధన ఉంది. మరి అసలు నిబంధన అంటే ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ఆహారానికి లాలాజలం రావడము సహజం, బెల్లకు కూడా లాలాజలం రప్పించాం చూడు, అది నిబంధన అన్నమాట. అంటే సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందనని ఇతర అసహజ ఉద్దీపనలకు కూడా రప్పించడం నిబంధన. అంటే ఒక మనిషిలో ఒక మంచి ప్రవర్తనని అలవాటు చేయాలన్నా, ఒక చెడు ప్రవర్తనని తీసేయాలన్నా ఈ నిబంధన అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనకి స్కూల్ డేస్ లో కావచ్చు, కాలేజ్ డేస్ లో కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఒక అలవాటు మనం మాన్పించాలి అంటే ఈ నిబంధన అనేదంతా మనం మాన్పించవచ్చు. లేదా ఒక మంచి అలవాటుని వాడికి రప్పించాలి, వాడిలో మార్పు తేవాలి అన్నా కూడా ఈ నిబంధనతో మనం రప్పించవచ్చు అన్నమాట. అది సహజ ఉద్దీపనలకు వచ్చే ప్రతిస్పందనలు ఇతర అసహజ ఉద్దీపనలకు కూడా రప్పించడాన్ని మనం నిబంధన అంటాం. ఈ నిబంధనానికి సంబంధించి ఒకే ఒక్కరు డెఫినేషన్ ఇచ్చారండి, డ్రెవర్ అనే అతను. ఏమి ఇచ్చారు? ఒక ఉద్దీపనకు లేదా ఒక పరిస్థితికి లేదా ఒక వస్తువుకి అంతకు ముందు లేనటువంటి, అంటే ఆ ఉద్దీపనకి ఆ ప్రతిస్పందన లేదు అంతకు ముందు, కానీ మనం ఇప్పుడు రప్పించాము, దాన్ని నిబంధన అంటాము.
బెల్ వస్తే లాలాజలం ఊరడం ఇంతకు ముందు ఎక్కడైనా ఉందా? లేదు. కానీ ఇప్పుడు మనం రప్పించాము, దాన్ని ఏమంటున్నాం? నిబంధన అంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుంది కదండి. ఒకసారి మనం ఒక సిచ్యుయేషన్ లో ఒక దాన్ని ఫీల్ అయ్యాము, రెండోసారి అది కంప్లీట్ కాకముందే ఇంకా మనం అలా ప్రవర్తించేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకా మనకది ఒక నిబంధన అలవాటు అయిపోయింది. ఇప్పుడు స్కూల్లోనే ఉన్నామండి, స్కూల్లో ఉండేటప్పుడు బెల్ల మోగింది, బెల్ల మోగినప్పుడు అందరం బయటికి వెళ్ళిపోవాలి అనేది ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళిన పిల్లాడికి అర్థమైంది. బెల్ల మోగినప్పుడు వాడు కామ్గా ఉన్నాడు, అందరూ ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారో వాడు వెళ్ళిపోతాడు. రెండో రోజు బెల్ల మోగింది, వెళ్తున్నారు. మూడో రోజు బెల్ల మోగ్గానే వాడు ఏం చేస్తాడు? పరిగెట్టి వెళ్ళిపోతాడు. అంటే వాడికి అదే అలవాటు అయింది అనమాట. సో అలా ఇంతకు ముందు లేని ప్రతిస్పందనని రెప్పించడాన్ని నిబంధన అంటాము. జనగణమన పాడేటప్పుడు ఫస్ట్ రోజు స్కూల్లో పిల్లాడికి అర్థం కాదు, అందరు లేచి నిల్చుంటాడు, వీడు నిల్చుంటాడు. రెండో రోజు పాడతారు, అందరు నిల్చుంటారు, వీడు నిల్చుంటాడు. మూడో రోజు స్టార్ట్ అవ్వగానే వీడు కూడా నిల్చుండిపోతాడు. అంటే అక్కడ నిబంధన, అక్కడ వాడికి ఆ నిబంధన అలవాటు అయింది అన్నమాట. అది ఇంతకు ముందు లేని ప్రతిస్పందనని మనము రప్పించడాన్నే నిబంధన అంటాము. ఇప్పుడు మీ అందరికి ఉద్దీపన అంటే ఏంటి, ప్రతిస్పందన అంటే ఏంటి, సహజ ఉద్దీపన అంటే ఏంటి, అసహజ ఉద్దీపన అంటే ఏంటి, నిబంధన అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మీ అందరికి క్లియర్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో 3 దశలు ఉన్నాయి. ఆ ప్రయోగంలో ఉన్న 3 దశల మీద రకరకాలుగా తిప్పి 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 మనకు అడుగుతారు. మరి ఏంటి ఆ 3 దశలు అంటే చెప్తాను చూడండి. ఇది ఏంటంటే ఆహారం ఇస్తాడు. మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ వినండి, మీకు వచ్చేస్తుంది. ఆహారం ఇస్తాడు, ఇచ్చిన తర్వాత లాలాజలం ఎలాగో వస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు మనకు ఆహారం, మనకు మంచి ఫుడ్ కనిపిస్తే ఏమవుతుంది? లాలాజలం ఊరుతుంది. కామన్ అంటే ఇక్కడ ఏమైంది? న్యాచురల్ సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన అయిపోయిందా? ఇది నిబంధన ఏర్పడడానికి ముందు, ఫస్ట్ది నిబంధన ఏర్పడడానికి ముందు. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్, నిబంధన ఏర్పడే సమయం, సంసర్గ సమయం, ప్రయోగ సమయం అని వాడు అడిగాడు అంటే సెకండ్ది అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ఏం చేస్తాం? ఫస్ట్ గంట కొడతాం, వెంటనే ఆహారం ఇచ్చేస్తాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇవ్వాలండి, లేట్ చేయకూడదు. గంట కొడతాం, వెంటనే ఆహారం ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత లాలాజలం ఊరుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ గంట ప్లస్ ఆహారం ఈజ్ గివ్స్ రైజ్ టు లాలాజలం. అంటే ఫస్ట్ గంట అనేది ఏంటి? సహజ ఉద్దీపన కాదు, అసహజ ఉద్దీపన, కండిషనల్ స్టిమ్యులస్, అన్యాచురల్ స్టిమ్యులస్, నిబంధిత ఉద్దీపన కదా. అర్థమైంది కదా, ఇచ్చాము. నెక్స్ట్ ప్లస్ ఆహారం ఏంటి? ఆహారం అనేది న్యాచురల్ స్టిమ్యులస్. అలాగే నిర్నిబంధిత ఉద్దీపన, అన్కండిషనల్ స్టిమ్యులస్ అయింది కదా. ఈ రెండు కలిపి ఇచ్చినప్పుడు దానికి ఎటువంటి ప్రతిస్పందన వచ్చిందండి? నిర్నిబంధిత ప్రతిస్పందనే, లాలాజలం వచ్చింది. ఎందుకంటే అక్కడ గంటతో పాటు ఆహారం ఇచ్చాక కదా లాలాజలం వచ్చింది, అంతేగాని గంటకు రాలేదు కదా. అంటే రెండిటికి కూడా మనకు అక్కడ సంసర్గం ఏర్పాటు చేశాం. అంటే గంట కొట్టిన తర్వాత ఆహారం వస్తుంది అనే ఒక థాట్ అక్కడ కుక్కకి వచ్చింది అనమాట. రెండింటిని సంసర్గం చేశాం. ప్రయోగం జరుగుతున్న సమయం అది. అక్కడ కూడా మనకు వచ్చిన ప్రతిస్పందన నిర్నిబంధిత చాలా మంది చేసే తప్పు ఏంటంటే సెకండ్ స్టెప్ లోనే నిబంధిత ప్రతిస్పందన వచ్చేసింది అని అంటారు. కాదు, సెకండ్ టైం కూడా నిర్నిబంధిత ప్రతిస్పందనే, అన్కండిషనల్ రెస్పాన్సే వస్తుంది, న్యాచురల్ రెస్పాన్సే వస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్, ఇది చివరి దశ. నిబంధన ఏర్పడిన తరువాత, నిబంధన ఏర్పడింది అని తెలిసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. గంట కొడతాడు, ఆహారం ఇవ్వడు, కానీ లాలాజలం వచ్చేస్తుంది. అలవాటు అయిపోయింది, గంట కొట్టినంటే ఆహారం ఇస్తారు కదా అని అది మైండ్ లో నిబంధన ఫిక్స్ అయిపోయి లాలాజలం దానికి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది? గంట అనేది ఏంటి? కండిషనల్ స్టిమ్యులస్, అన్యాచురల్ స్టిమ్యులస్, నిబంధిత ఉద్దీపన, అసహజ ఉద్దీపన. దానికి ఏమొచ్చింది? లాలాజలం వచ్చింది. ఇక్కడ వచ్చిన లాలాజలం ఏంటి? గంట కొట్టగానే వచ్చేసింది ఆహారం, మనం అక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్, గంట కొట్టగానే వచ్చింది. కాబట్టి అదేంటి? అన్యాచురల్ రెస్పాన్స్, నిబంధిత ప్రతిస్పందన, కండిషనల్ రెస్పాన్స్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? క్లియర్ గా ఉంది కదా మీకు? ఇప్పుడు అర్థమైంది కదండి? ఈ 3 స్టెప్పులు
వచ్చేస్తే మనకు ప్రయోగం ఎలా జరిగిందని తెలుస్తుంది. కానీ అక్కడ మారు పేర్లతో అడుగుతాడు, అది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. నిబంధన ఏర్పడడానికి ముందు, నిబంధన ఏర్పడే సమయం, నిబంధన ఏర్పడింది. 3 స్టెప్పులు. ఆహారం, లాలాజలం, గంట ప్లస్ ఆహారం, లాలాజలం, గంట లాలాజలం, ఇవి గుర్తు ఉంటాయి. కానీ ఆ గంట ఏంటి, కండిషనల్ స్టిమ్యులసా అన్కండిషనల్ స్టిమ్యులసా అనేది గుర్తు పెట్టుకోవాలి. అదొక్కటి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఇవి 3 దశలు. ఇప్పుడు మనకి పావ్లో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉపయోగించిన ప్రయోగ అంశాలు ఏంటి? 3. ఆకలిగా ఉన్న కుక్క స్టాండ్కి బంధించాడు. ఆహారం, గంట, 3 వాడాడు ప్రయోగ అంశాలు అంటే. మరి ఈ శాస్త్రీయ నిబంధనలో వాడిన పదాలు ఏంటి? సహజ ఉద్దీపన లేదా అసహజ ఉద్దీపన. ఆ సహజ ఉద్దీపనకే నిర్నిబంధిత ఉద్దీపన అని, అన్కండిషనల్ స్టిమ్యులస్ అని, న్యాచురల్ స్టిమ్యులస్ అని అంటాము. కృత్రిమ ఉద్దీపన లేదా అసహజ ఉద్దీపనకి అన్యాచురల్ స్టిమ్యులస్ అని, నిబంధిత ఉద్దీపన అని అంటాము. ఓకేనా? సహజ ఉద్దీపన అంటే ఆహారం గుర్తు రావాలి, నిబంధిత ఉద్దీపన అంటే గంట గుర్తు రావాలి. ఇది ఫ్రెండ్స్. అయితే రెస్పాన్స్ అనేది 3 ఒకటే లాలాజలం. కానీ ఫస్ట్ దాంట్లో న్యాచురల్ వస్తుంది, 2వ దాంట్లో కూడా న్యాచురలే, 3వ దాంట్లో నిబంధిత ప్రతిస్పందన అనేది వస్తుంది. ఇది ప్రయోగం. ఇవి వాటిలో ఉన్న అంశాలు. ఇప్పుడు ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఎన్ని నియమాలు ఉన్నాయి అనేది మనం చూద్దాం. 6 నియమాలు ఉన్నాయి. వాటి నుంచి ఖచ్చితంగా బిట్ అయితే మనకు వస్తుంది. ఆ 6 నియమాల్ని మనము చాలా చక్కగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత నిబంధన రకాలు కూడా మనము తెలుసుకుందాం. ఇప్పుడైతే నియమాలు. ఫస్ట్ నియమం ఏంటి అంటే పునర్బలన నియమము. పునర్బలన నియమంతో ఏం చేయొచ్చు అంటే మంచి అలవాట్లను పెంపొందించవచ్చండి. అంటే ఇప్పుడు ఒక నిబంధన ఏర్పడిన తర్వాత నిబంధిత ఉద్దీపన ఇచ్చిన ప్రతిసారి నిర్నిబంధిత ఉద్దీపన ఇచ్చామే అనుకో, అప్పుడు అది బలపడిపోద్ది కదా. ఇప్పుడు వాడు మంచి ఆన్సర్ రాసిన ప్రతిసారి నువ్వు ఒక చాక్లెట్ ఇచ్చావు అనుకో, అడికి ప్రతిసారి మంచి ఆన్సర్ రాయడం అలవాటు అవుతుందా? అవదా? అవుతుంది కదా. అంటే నిబంధిత ఉద్దీపనకి ఇచ్చిన ప్రతిసారి నిర్నిబంధిత ఉద్దీపన అన్నమాట. ఏదైనా ప్రవర్తన బలపడాలి అన్నా అదే ప్రవర్తన మరలా ఏర్పడేటట్లు చేసేది పునర్బలనం అన్నమాట. పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచాలని మన గవర్నమెంట్ ఏం చేసింది? మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టిందా? చిక్కీలు పెట్టింది, రాగిజావ పెట్టింది, ఫ్రీగా బుక్స్ అన్ని ఇచ్చింది, అమ్మఒడి ఇచ్చింది, నాడు నేడు పెట్టారు, అన్ని పెట్టారు. ఇవన్నీ దేనికోసము? వాడికి పాఠశాలకి రావాలనే ప్రతిస్పందన కలగాలి అని ఇవన్నీ కూడా పునర్బలనాల కింద వాడికి ఇచ్చింది అన్నమాట. సో వాడిలో ఒక నిబంధన అనేది ఏర్పడింది, డైలీ స్కూల్కి వెళ్ళాలి, ఇలా ఫలానవి ఇస్తారు అని. వాడిలో కలిగి వాడు స్కూల్కి రావడం స్టార్ట్ అయ్యాడు. అది పునర్బలనం, రీఎన్ఫోర్స్మెంట్ లా. ఓకేనా? పునర్బలన సంభావిత పెరిగే కొద్దీ నిబంధన తీవ్రత పెరిగిపోద్ది అనమాట. ఓకేనా? మనం ఆశించిన ప్రవర్తన విద్యార్థుల్లో మనకు కావాలి అంటే మనం ఈ పునర్బలన నియమాన్ని అక్కడ వాడుకోవాలి. నెక్స్ట్ విరమణ లేదా విలుప్తీకరణ నియమం అండి. విద్యార్థులకి చెడు అలవాట్లని, మూఢనమ్మకాలని పెంచడానికి, చెడు ప్రవర్తనని విద్యార్థుల్లో తొలగించడానికి మనం ఈ విరమణ అనేది వాడుకోవాలి. పునర్బలనాల సంఖ్య తగ్గించి విద్యార్థిలో మరుగున పడేలాగా, వాడి చెడు అలవాట్లని మరుగున పడేలాగా చేసే నియమం ఏది అంటే విరమణ లేదా విలుప్తీకరణ నియమం. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ అర్థమవుతుంది కదా. మంచి పెంచాలి అంటే పునర్బలన నియమం అండి. మంచి చేసిన ప్రతిసారి ఏదో ఒక బహుమతో లేకపోతే ఏదో ఒక ఉద్దీపనని జోడించి వాడికి ఇస్తా ఉంటాము. లేదు వాడితో చెడు మాన్పించాలి అంటే వాడికి ఆ పని చేసినప్పుడు ఏవైతే అందుతున్నాయో వాటిని మనం తగ్గిస్తూ వస్తామన్నమాట. అది విరమణ లేదా విలుప్తీకరణ నియమం అంటే. వీటి వల్ల మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఉంటాయి చూడండి కొన్ని. ఉద్దీపన సామాన్యీకరణ, ఉన్నత క్రమ నిబంధన. ఈ రెండింటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడైతే చూద్దాం. 3వది ఏంటి అంటే ఐజ్ఞ సిద్ధ స్వాస్థ్యం అండి. ఐజ్ఞ సిద్ధ స్వాస్థ్యం అంటే తిరిగి కొనసాగించడం అనే మీనింగ్ అన్నమాట. ఏం లేదు, కొన్ని రోజులకి ఇప్పుడు మనకి బాగా అలవాటు అయిపోయింది ఒక పని. మనకి ఇప్పుడు నోటిఫికేషన్ టైంలో ఏం చేస్తాం? బాగా ఎర్లీ మార్నింగ్ లేచాము, మొహం కడుక్కున్నా, బుక్ తీసి చదువుతూనే ఉన్నాము. ఎగ్జామ్ అయిపోయింది. ఆ రోజు ఎగ్జామ్ అయినా నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి కొంతమంది బుక్ తీసి చదివే ఉంటారు. అదేంటది? అలవాట్లో పొరపాటు అంటాం. అదేనమాట ఐజ్ఞ సిద్ధ స్వాస్థ్యం. బాగా అలవాటు అయిపోవడంతో అనుకోకుండా హఠాత్తుగా కొన్ని రోజులకి మళ్ళీ అలా మనం ప్రవర్తించడమే ఐజ్ఞ సిద్ధ స్వాస్థ్యం అంటారు. ఓకేనా?
ఉద్దీపన సామాన్యీకరణ నియమం అంటే ఏంటి? ఒక ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలకు కూడా నిబంధనం చూపడం ఉద్దీపన సామాన్యీకరణ. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అడగొచ్చు. అభ్యసన బదలాయింపు జరుగుతుంది. ఉద్దీపన సామాన్యీకరణంలో ఏం జరుగుతుంది? అభ్యసన బదలాయింపు జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఉద్దీపన సామాన్యీకరణానికి మనము ఎలా చెప్పొచ్చు అంటే, ఒకదాన్ని పోలింది ఏది చూసినా సరే ఒకే ఫీలింగ్ రావడం అన్నమాట. మరి ఉన్నత క్రమ నిబంధనం అంటే ఏంటంటే రెండు భిన్నమైనవి నిబంధిత ఉద్దీపనలు ఒకే విధంగా ప్రతిస్పందించడం. ఇప్పుడు పోలికుండి భయపడ్డాడు అంటే ఉద్దీపన సామాన్యీకరణం. అలా కాకుండా పోలిక లేకుండా దానికి సంబంధించిన ప్రతిదాన్ని చూసి భయపడ్డాడు అనుకో. ఇప్పుడు నాకు చిన్నపిల్లలు జనరల్ గా జ్వరం వచ్చినప్పుడు ఏమవుద్ది? ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం చదవరు. ఎప్పుడైతే ఇంజక్షన్ వేస్తారో, ఇంజక్షన్ వేసిన తర్వాత ఇంజక్షన్, డాక్టర్, అక్కడ ఉన్న నర్సు, ఆ హాస్పిటల్ దారి చూసినా భయపడిపోతాడు. అంటే ప్రతి ఒక్క అవి భిన్నమైనవే, దానికి దీనికి సంబంధం లేదు. ఇంజక్షన్ కి డాక్టర్ కి సంబంధం లేదు, డాక్టర్ కి ఆ వెళ్ళే వీధికి సంబంధం లేదు. కానీ ఆ వీధికి కూడా భయపడతాడు. ఆ హాస్పిటల్ చూసినా భయపడతాడు, డాక్టర్ని చూసినా భయపడతాడు, ఇంజక్షన్ చూసినా భయపడతాడు, ఆ ఇంజక్షన్ అని పెట్టి చూసినా భయపడతాడు. ఇదేంటి? ఉన్నత క్రమ నిబంధనం, హయ్యర్ ఆర్డర్ కండిషన్. అంటే సో దాంతో సంబంధం ఉన్న ప్రతి దానికి కూడా దాన్ని అలాగ నిబంధనాన్ని కొనసాగించడమే ఉన్నత క్రమ నిబంధనం అన్నమాట. ఓకేనా? అలా కాకుండా రెండిటికి పోలికున్నప్పుడు దాన్ని చూస్తే భయపడిన వాడు దీన్ని చూసి కూడా భయపడితే అది ఉద్దీపన సామాన్యీకరణం. కుక్కను చూసి భయపడినోడు నక్కను కూడా చూసి భయపడ్డాడు అంటే అది ఉద్దీపన సామాన్యీకరణం. కుక్కను చూసి భయపడిన వాడు కుక్కకి కట్టిన బెల్ట్ ని చూసి భయపడ్డం, కుక్క ఆహారం తినే ఆ బౌల్ ని చూసి భయపడ్డం, కుక్కకి ఆహారం వేయడానికి వచ్చిన మనిషిని చూసి భయపడ్డం, కుక్కకు కట్టి ఉన్న ప్లేస్ ని చూసి భయపడ్డాం. ఇలా దాంతో సంబంధం ఉన్న ప్రతి దానికి కూడా వాడు భయపడుతున్నాడు అంటే అది ఉన్నత క్రమ నిబంధనం, హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మీ అందరికి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఉద్దీపన విచక్షణ. ఉద్దీపన విచక్షణ అంటే ఏంటి? ఒరే ఇది నక్క కాదురా కుక్క అని, ఇది కుక్క కాదురా నక్క అని రెండిటికి తేడా తెలిసి భయపడకపోవడం ఉద్దీపన విచక్షణ అన్నమాట. అది ఇప్పుడు మనం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉన్న నిబంధన రకాలు ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. నిబంధన 1, పురోగమన నిబంధనం. పురోగమన నిబంధనం అంటే ఏం లేదండి, మొదట సహజ ఉద్దీపన ప్రవేశపెట్టి ఆ తర్వాత అసహజ ఉద్దీపన ప్రవేశపెట్టి ఒకే రకమైన ప్రతిస్పందన రాబట్టడం. ఇప్పుడు ఆహారంకి లాలాజలం వచ్చింది, లాస్ట్కి ఏమైంది? గంటకి లాలాజలం రప్పించింది. ఇది పురోగమన నిబంధనం అన్నమాట. అంటే ఒక సహజం ఇచ్చి ఏదైతే వచ్చిందో ప్రతిస్పందన, అసహజ ఉద్దీపన ఇచ్చినప్పుడు కూడా అదే రావడం పురోగమనం. మరి తిరోగమనం అంటే ఏంటంటే ఇది ఏదైనా ఒక ప్రవర్తనని మాన్పించడానికి చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ అసహజ ఉద్దీపన ప్రవేశపెట్టి తర్వాత సహజ ఉద్దీపన ప్రవేశపెట్టి ఒకే రకమైన. వాట్సన్ ప్రయోగం మీకు గుర్తుంది కదా, బాలుడికి తెల్ల ఎలుకను చూపించి వెంటనే ఇనుపు చెవితో పెద్ద శబ్దం చేశాడు. అప్పుడు ఆ బాలుడు ఏం చేశాడు? పెద్ద శబ్దం ఎలక నుండే వస్తుందని. ఈ ప్రయోగంలో తెల్ల ఎలక అనేది ఏంటి? అసహజ ఉద్దీపన. ఇనుప శబ్దం ఏంటి? సహజ ఉద్దీపన. అంటే యాక్చువల్ గా శబ్దం వచ్చింది ఇనుపు చెవు నుంచి, కానీ ఆడు భయపడింది తెల్ల ఎలక అన్నమాట. అంటే అసహజ ఉద్దీపనని ప్రవేశపెట్టి తెల్ల ఎలకని ప్రవేశపెట్టి సహజ ఉద్దీపనైన ఇనుపు చెవుతో శబ్దం చేసి వాడికి భయం కలిగించడం. ఇది తిరోగమనం అన్నమాట, రివర్స్ భయం అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ సకారాత్మక నిబంధనం అంటే ఏంటంటే సహజ ఉద్దీపనలకు వచ్చే ప్రతిస్పందన అసహజ ఉద్దీపనకు రాబట్టడం సకారాత్మక. నకారాత్మక నిబంధన అంటే ఏంటంటే రివర్స్ అన్నమాట. దానికి అసహజ ఉద్దీపన ప్రవేశపెట్టి సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందనని పోగొట్టడం నకారాత్మక. పిల్లి ఎలకను తినడానికి వచ్చింది. పిల్లులు సహజంగా ఏం చేస్తాయి? ఎలకనే తింటాయి. ఎలక అనేది వాటికి సహజ ఉద్దీపన, తినాలి తప్పదు. కానీ ఆ ఎలకను తినడానికి వచ్చిన ప్రతిసారి మనకి పిల్లికి షాక్ కొట్టినట్టు చేసామనుకో, అదేం చేస్తుంది? ఎలకను తినడం మానేస్తుంది.
అదే నకారాత్మక నిబంధన అన్నమాట. అంటే సహజ ఉద్దీపన ఎలక్కి అసహజ ఉద్దీపన అనే కరెంట్ షాక్ పెట్టి ఎలకని తినేలాగా మానించడమే నకారాత్మక నిబంధన. సకారాత్మక నిబంధన అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. ఆహారంకి లాలాజలం వచ్చింది, గంటకు కూడా లాలాజలం రప్పించడం సకారాత్మక నిబంధన. ఓకేనా ఫ్రెండ్స్? పురోగమన, తిరోగమన, సకారాత్మక, నకారాత్మక నిబంధన అనేవి 4 రకాలు. అవన్నీ క్లియర్ గా చెప్పుకున్నాం. ఇక్కడితో మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనేది చాలా చక్కగా కంప్లీట్ అయిపోయింది. దీని మీద బిట్స్ ఎలా వస్తాయి అనేది మీరు సండే 7:30కి ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో ఆన్లైన్ లో ఉండి ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఫ్రీగా రాస్తే మీకు బిట్లు ఎలా వస్తాయి, ఇంతకు ముందు ఎలా వచ్చాయి అనేది కూడా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.